ప్రైజ్ ద లార్డ్. వెల్కమ్ టు జర్నీ విత్ జీసస్. ఈరోజు వాక్య ధ్యానంలో డిసీజ్ ఎక్స్ అనే ఒక భయంకరమైన వ్యాధి త్వరలో రాబోతా ఉందని, ఈ ప్రపంచాన్ని కబలించబోతా ఉందని WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అఫీషియల్గా ప్రకటించడం జరిగింది. మరి అటువంటి వ్యాధుల గురించి, అంత్యకాలంలో జరగబోయే సంభవాల గురించి బైబిల్ ఏం చెబుతుంది అన్న విషయాల్ని ఈ వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా ప్రియులారా, మనం అందరూ కూడా అంత్య దినాల్లో ఉన్నాం. భయంకరమైన తెగుళ్లతో ఈ ప్రపంచము ముంచెత్తబోయే ఒక తరుణంలో మనం అందరం ఉన్నాం. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మనం ఇప్పుడు ప్రార్థనా పూర్వకంగా ఆలోచన చేయవలసింది ఏమిటంటే, మనల్ని, మన దేశాన్ని దేవుడు కాపాడాలి అన్న ఒక అభిలాష కలిగి ప్రార్థనా పోరాటాన్ని మనం చేయవలసిన అవసరం ఉంది. కాబట్టి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ మొదటగా గాడ్ సేవ్ ఇండియా, గాడ్ సేవ్ ఇండియా అని ఖచ్చితంగా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. దేవుడు మన అభిలాషను గుర్తిస్తాడు అని నేనైతే నమ్ముతా ఉన్నాను. ఇక విషయంలోనికి మనం వెళ్ళే ప్రయత్నం చేసినట్లయితే, కోవిడ్-19 కరోనా అందరికీ కూడా చాలా బాగా గుర్తుంది. ఎందుకంటే మనకి కావలసిన కొంతమందిని అది పట్టుకుని వెళ్ళిపోయింది. చాలా భయంకర ఉత్పాతనాన్ని సృష్టించిన దాఖలాలు మన కళ్ళ ముందు ఇంకా కనిపిస్తూనే ఉన్నాయి. అయితే ఈ కోవిడ్-19 ఎందుకంత సెన్సేషన్ అయింది అంటే, ఇటువంటి ఒక వరల్డ్ పాండమిక్ని, ప్రపంచం అంతటిని కూడా ఒక ఊపేసిన పాండమిక్ని ఎప్పుడూ కూడా ప్రపంచము చవి చూడలేదు. ఇంతకుముందు చాలా వైరస్లు వచ్చినాయి, చాలా తెగుళ్ళు వచ్చినాయి. ఎబోలా వంటివైతేనేంటి, మీజిల్స్ వంటివైతేనేమిటి, అలాగే స్పానిష్ ఫ్లూ వంటి భయంకరమైన వ్యాధులు వచ్చినప్పటికీ కూడా అవి ఒక దేశానికో లేకపోతే దేశంలో ఉన్న కొన్ని ప్రాంతాలకు మాత్రమే లిమిట్ అయ్యి ఉన్నాయి. అయితే ఈ కోవిడ్ అనేది ప్రపంచం అంతా వ్యాపించి ప్రతి దేశము కూడా దీని యొక్క బారిన పడి చాలా ఇబ్బంది పడే ఘట్టాన్ని మనం అందరూ కూడా చూసాం. అయితే ప్రియులారా, బైబిల్ని కనుక జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే మనకి ఏం తెలుస్తుంది అంటే, కోవిడ్-19 లేదా కరోనా అనే వ్యాధి చాలా చిన్న వ్యాధి అని మనకు అర్థమవుతోంది. మీరు కరెక్ట్గానే విన్నారండి. మరలా చెబుతా ఉన్నా, బైబిల్ ప్రకారం ఆలోచన చేసినట్లయితే కోవిడ్-19 లేకపోతే కరోనా అనే వ్యాధి చాలా చిన్నది. ఎందుకంటే బైబిల్లో క్లియర్గా రాయబడి ఉంది, అంతకంటే కూడా భయంకరమైన వ్యాధులు, ఊహించనటువంటి సంభవాలు అంత్యకాలంలో సంభవిస్తాయి అని బైబిల్ తెలియజేస్తోంది. అయితే ఒక వ్యాధి కాదండి, లేకపోతే ఒక ప్రాంతాన్ని చుట్టుముట్టే వ్యాధి కాదు. కానీ ఈ యొక్క అంత్యకాలంలో ఏం జరుగుతుందంటే, వ్యాధులు కుమ్మరించబడతాయి అని బైబిల్ తెలియజేస్తుంది. ఆ తెగుళ్ళతో అసలు మానవ జాతి ఆలోచన విధానాన్ని మార్చేసే తెగుళ్ళు రాబోతా ఉన్నాయని బైబిల్ తెలియజేస్తుంది. అయితే అటువంటి ఒక వ్యాధే ఈ యొక్క డిసీజ్ ఎక్స్ అనే వ్యాధి. అయితే ఈ వ్యాధి యొక్క పేరు ఎక్స్ కాదండి. అయితే దానికి ఒక టెంటేటివ్ పేరు పెట్టారు. ఒక వ్యాధి భవిష్యత్తులో రాబోతా ఉందని దానికి డిసీజ్ ఎక్స్ అనే టెంటేటివ్ పేరు పెట్టడం జరిగింది. అయితే అది పూర్తిగా కార్యరూపం దాల్చిన తర్వాత ఒక అఫీషియల్ నేమ్ను ఈ WHO వారు ఇచ్చే ప్రయత్నం చేస్తారు. అయితే ఈ డిసీజ్ ఎక్స్ అనేది ఏమిటంటే, కంప్లీట్ రెస్పిరేటరీ ఫెయిల్యూర్. చాలా దారుణంగా అప్పటికప్పుడే మనిషి ఉన్న పలంగానే వైరస్ సోకిన వ్యక్తి రెస్పిరేటరీ ఫెయిల్యూర్ జరిగి కూలిపోబోయే పరిస్థితులు ఏర్పడబోతా ఉన్నాయి. ఇది త్వరలో జరుగుతోంది. అయితే జూలై 2023వ సంవత్సరంలో వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో WHO మీటింగ్ ఒకటి జరిగింది. ఆ మీటింగ్లో వారు ప్రకటన చేశారు, ఈ యొక్క డిసీజ్ ఎక్స్ అనే ఒక వ్యాధి రాబోతా ఉంది, ఇది ప్రపంచాన్ని కబలించబోతా ఉంది. కాబట్టి ఇప్పటి నుండే దానిని ఎట్లా కంటైన్ చేయాలి అనే ఒక ప్రణాళిక మన అందరికీ ఉండాలి అని ప్రపంచ దేశాధినేతలు అందరూ కూడా కలుసుకుని దాన్ని ఎట్లాగైతే కంటైన్ చేయాలో కొన్ని స్ట్రాటజీస్ని ఇలా కొన్ని ఆలోచనలను ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నము చేశారు. అయితే రీసెంట్గా 2 వారాల ముందే 12వ తారీఖు ఫిబ్రవరి 2024లో వరల్డ్ గవర్నమెంట్ సమిట్ దుబాయ్లో
ఏర్పాటు చేశారు మీటింగ్ను. అందులో WHO చీఫ్ మాట్లాడి ఆయన ఏం చెప్పారంటే, మీ స్క్రీన్ పైన చూడండి, ఆయన యొక్క ప్రసంగము యొక్క ఆ రైటింగ్స్ అన్నీ కూడా మీ స్క్రీన్ పైన కనబడతాయి. ఆయన తెలియచేసింది ఏమిటంటే, ఈ డిసీజ్ ఎక్స్ అనేది మనము ఊహించిన దానికంటే, అనుకున్న దానికంటే కూడా చాలా తీవ్ర రూపము దాల్చేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ప్రతి విషయంలో కూడా అన్ని దేశాలు చేతులు కలపాలి, ఫైనాన్షియల్గా కూడా కొంత అమౌంట్ని, కొంత ఎయిడ్ని సిద్ధపరచుకొని ఇంకా అనేకమైన పరిశోధనలు చేయవలసిన అవసరం ఉన్నది. ఎవరెవరు ఏమేం చేయాలనేది ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ను కూడా ఇప్పటి నుండే మనం రూపొందించుకొని ఆ వైరస్ కంటపడగానే ఇమీడియట్గా మాస్ వ్యాక్సినేషన్కి ఏర్పాట్లు చేయదలిసిన ఒక వ్యవస్థను మనం ఏర్పాటు చేసుకోవాలని ఆయన ప్రసంగం చేయడం జరిగింది. అంతకంటే కాకుండా ఆయన చెప్పిన ముఖ్య మాట ఏమిటంటే, ఈ డిసీజ్ ఎక్స్ అనేది కోవిడ్ కంటే కూడా 20x అంటే 20 టైమ్స్ డెడ్లియర్ డిసీజ్ అని WHO చీఫ్ అఫీషియల్గా ప్రకటన చేయటం జరిగింది. ప్రియులారా, ఇదేదో పుక్కిట పురాణం కాదు, అవాస్తవము కాదు. మీ స్క్రీన్ పైన మీరు చూడండి, మీకు క్లియర్గా కనిపిస్తూ ఉంది. COVID-19 కంటే కూడా డిసీజ్ ఎక్స్ విల్ బి 20 టైమ్స్ డెడ్లియర్ అని స్వయంగా వారు పరిశోధనలు చేసిన వారైతేనేమిటి, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చీఫ్ అయితేనేమిటి ప్రకటన చేయటం జరిగింది. అంటే కరోనా ఎంతటి ఉన్మాదాన్ని చేసిందో, ఎంతటి ఉత్పాతనాన్ని సృష్టించిందో దానికంటే 20 రెట్లు ఈ యొక్క గొప్ప దారుణమైన ఈ యొక్క ఇబ్బందికరమైన పరిస్థితిని ఈ డిసీజ్ ఎక్స్ సృష్టించబోతా ఉంది. అంటే కరోనా కారణంగా ఒకరు చనిపోతే దీని కారణంగా 20 మంది చనిపోయే అవకాశం ఉంది. మనం లెక్కలను కనుక తీసే ప్రయత్నం చేసినట్లయితే కోవిడ్ బారిన పడి 2.5 మిలియన్ మంది చనిపోవడం జరిగింది. అంటే 1 మిలియన్ అంటే 10 లక్షలు, ప్రపంచవ్యాప్తంగా 25 లక్షల మంది కరోనా వైరస్ వల్ల చనిపోయారు. అయితే ఈ డిసీజ్ ఎక్స్ అనే దాన్ని అరికట్టకపోతే, అది కనుక వచ్చినట్లయితే 20 రెట్లు అంటే 25 లక్షలు ఇంటూ 25 కోట్ల మంది చనిపోయేటటువంటి ప్రమాదము ఉన్నది అని WHO చీఫ్ వార్న్ చేసినట్టుగా మనకి క్లియర్గా అర్థమవుతోంది. కాబట్టి ఇది అంతటి భయంకరమైన వ్యాధి అని దీని గురించి ఎప్పటి నుంచి ఆలోచన చేస్తూ ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ని వారు తయారు చేస్తూ ఉన్నారు. అయితే ఇటువంటి తెగుళ్ళ గురించి, ఈ డిసీజ్ ఎక్స్ అయితేనేమిటి, ఇటువంటి భయంకరమైన ఉత్పాదనాల గురించి బైబిల్ ఏం చెప్తుంది అనేది ఒక 2 మాటలు మనం చూసే ప్రయత్నం చేద్దాం. మొదటిగా లూకా సువార్త 21వ అధ్యాయము 11వ వచనము. లూకా 21:11 చదువుతున్నాను. అక్కడక్కడ గొప్ప భూకంపములు కలుగును, తెగుళ్లను కరువులను తటస్థించును, ఆకాశము నుండి మహా భయోత్పాతములను గొప్ప సూచనలను పుట్టును. ఇది ఇప్పుడు చదివిన మాటలు సాక్షాత్తు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారు మాట్లాడిన మాటలు. అంత్యకాలములో భయంకరమైన తెగుళ్ళు సంభవిస్తాయి అని ఆయన తెలియజేయడం జరిగింది. అయితే ఇంతకంటే కూడా మీకు క్లియర్గా అర్థం కావాలంటే ఒకసారి ప్రకటన గ్రంథము 6వ అధ్యాయములోని 8వ వచనాన్ని చదువుతున్నాను, గమనించండి. ప్రకటన గ్రంథము 6వ అధ్యాయం అంతా కూడా 7 ముద్రలు ఒక్కొక్కటిగా విప్పబడినప్పుడు ఏమి జరుగుతుంది అనేది అక్కడ భక్తుడైన యోహాను గారు దర్శన రీతిగా చూసి అక్కడ వ్రాయటం జరిగింది. అయితే ఒక్కొక్క ముద్రను, ఒక్కొక్క సీల్ను విప్పినప్పుడు జరగబోయే దారుణాల గురించి అక్కడ వివరించారు. అయితే 4వ ముద్రను విప్పినప్పుడు, 4వ సీల్ని విప్పినప్పుడు ఏం జరుగుతుంది అనేది ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము 8వ వచనము నేను చదువుతా ఉన్నాను. అప్పుడు నేను చూడగా, ఇదిగో పాండుర వర్ణము గల ఒక గుర్రము కనపడెను. దాని మీద కూర్చున్న వాని పేరు మృత్యువు. పాతాళ లోకము వానిని వెంబడించెను. ఖడ్గము వలనను, కరువుల వలనను, మరణముల వలనను, భూమిలో నుండి క్రూర మృగముల వలనను, భూ నివాసులను చంపుటకు భూమి యొక్క 4వ భాగము పైన అధికారము వానికి ఇయ్యబడును. ఇది పాండుర రంగు అంటే పేల్ కలర్ హార్స్ మీద ఒకడు వస్తూ ఉన్నాడంట. వాడి పేరే మృత్యు అంట. భయంకరమైన తెగుళ్ళ చేత ఈ భూమిని చేయటానికి వాడికి అధికారం ఇవ్వబడింది అని ఇక్కడ ఈయన రాస్తూ ఉన్నాడు. అయితే లూకా సువార్త 21వ అధ్యాయం ఏమిటి, ఇక్కడ మనము చూస్తున్న ప్రకటన 6వ అధ్యాయము 8వ వచనం ఏమిటి, అక్కడ వ్రాయబడి ఉన్న తెగుళ్ళు ఉన్నాయి కదా, వాటికి
ఉపయోగించిన పదాన్ని కనుక మనం చూసినట్లయితే, ట్రాన్స్లేషన్ పదాన్ని కనుక మనము చూసినట్లయితే పెస్టిలెన్సెస్ అనే పదాన్ని వాడటం జరిగింది. ఈ పెస్టిలెన్స్ అంటే అర్థం ఏమిటంటే మీ స్క్రీన్ పైన చూడండి, మిక్కిలి క్రూరమైన అంటువ్యాధి. ఏ పదాన్ని ఇక ట్రాన్స్లేషన్స్లో రాశారండి? పెస్టిలెన్స్ అనే పదాన్ని రాశారు. ఎటువంటి తెగులు రాబోతా ఉందో అన్నదానికి. ఏమిటంటే పెస్టిలెన్స్ అంటే మిక్కిలి క్రూరమైన అంటువ్యాధి. ఈ మిక్కిలి క్రూరమైన అంటువ్యాధుల చేత ప్రియులారా ఈ ప్రపంచము కొట్టబడే రోజులు అతి సమీపంలో ఉన్నాయి. ఈ డిసీజ్ ఎక్స్ అనేది ఖచ్చితముగా ఇటువంటి ఒక వ్యాధి అని WHO వారైతేనేమిటి, ఇంకా సైంటిస్ట్స్ అయితేనేమిటి, వారు ఇచ్చిన డిస్క్రిప్షన్ ఆధారంగా మనకి క్లియర్గా తెలుస్తూ ఉంది అన్న విషయాన్ని గమనించాలి. అయితే డిసీజ్ ఎక్స్ అవనివ్వండి, డిసీజ్ వై అవనివ్వండి, డిసీజ్ జెడ్ అవనివ్వండి, పేరు ఏదైనా పెట్టుకోండి, కానీ ఈ ప్రపంచము తెగుళ్ళతో నిండే మిక్కిలి క్రూరమైన అంటువ్యాధులతో నింపబడే కాలము అతి త్వరలో సమీపముగా ఉన్నది. ఆ విషయాన్ని గమనించండి. ఎట్లా ఉంటాయంటే వ్యాధులు రావటము కాదండి, COVID-19 వంటి ఉత్పాతనము కాదండి, భయంకరమైన దృశ్యాలను మనము చూడబోతా ఉన్నాము. వ్యాధి రావటము కాదు, వ్యాధులను కుమ్మరించబోతా ఉన్నాడు దేవుడు. ఉగ్రత వ్యాధులను కుమ్మరించబోతా ఉన్నాడు ఈ భూమిపైన. ఈ విషయాన్ని మనం గమనించాలి. ఇప్పుడు ఇది విన్న కొంతమంది అంటారు, ఏముందండి వ్యాక్సిన్ వచ్చేస్తుంది కదా అంటారు. ఏ వ్యాక్సిన్ కూడా కాపాడలేదు. ఆ విషయాన్ని తెలుసుకోండి. ఎందుకంటే కోవిడ్కి వ్యాక్సిన్ని కనిపెట్టిన తర్వాత పెద్ద పండగ వాతావరణాన్ని చేసుకుని అందరూ చప్పట్లు కొట్టారు ఆ పరిస్థితిని చూసి. కానీ తర్వాత జరిగింది అయితేనేమిటి, ఏం జరిగింది? ఆ వ్యాక్సిన్ వేసుకున్న వాడికి ఒకడికేమో బీపీ, ఒకళ్ళకేమో షుగరు, ఒకళ్ళకేమో ఆ యొక్క బ్లడ్ ప్రెషర్ పెరిగిపోవటం, ఇంకా కొంతమంది చాలామంది వ్యాక్సిన్ వేయించుకున్న వారు హార్ట్ అటాక్తో చనిపోయిన వారు బోల్డ్ మంది ఉన్నారు. అయితే వ్యాక్సినేషన్ జరిగిన తర్వాత గుండె జబ్బులు అమాంతంగా గుండె జబ్బుల యొక్క రేటు పెరిగిపోయిందని రీసెంట్ ఇక అఫీషియల్ సర్వేలే తెలియజేస్తూ ఉన్నాయి. కాబట్టి భవిష్యత్తులో దేవుడు కుమ్మరించబోయే తెగుళ్ళ ముందు, వ్యాధుల ముందు ఏ వ్యాక్సిన్ పనిచేయదు, ఎవడు కూడా దానిని అరికట్టలేడు. కాబట్టి ప్రియులారా, మనం ఇక ప్రార్థనాపూర్వకంగా, విజ్ఞాపన పూర్వకంగా దేవునికి మనవులు అర్పించవలసిన అవసరం ఉన్నది. ఖచ్చితంగా మన కుటుంబాలను అయితేనేంటి, మన దేశాన్ని అయితేనేంటి దేవుడు కాపాడాలని భారమైన ఒక ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాం. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా కామెంట్ సెక్షన్లో దేవుడు మన దేశాన్ని కాపాడాలని, గాడ్ సేవ్ ఇండియా అని ఒక నినాదాన్ని ఎత్తుకొని ఖచ్చితంగా కామెంట్ చేసే ప్రయత్నము చేస్తారని నేనైతే నమ్ముతా ఉన్నాను. ఖచ్చితంగా కామెంట్ చేయండి. అయితే ఈ డిసీజ్ ఎక్స్ను గురించిన వివరణ, బైబిల్ ఇటువంటి వ్యాధులు రాబోతా ఉన్నాయని, ఇంకా ఇంతకంటే భయంకరమైన వ్యాధులు కూడా వచ్చుటకు అవకాశం ఉన్నదని తెలియజేస్తుంది. దానిని సవివరంగా మీ ముందుంచే ప్రయత్నం చేశాను. అయితే ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. దీన్ని లైక్ చేయండి, షేర్ చేయండి, వీడియోని సూచనలు కామెంట్స్ రూపంలో చెప్పే ప్రయత్నం చేయండి. మానకి పరిచర్య కోసం ప్రార్థించండి. దేవుడు మన దేశమును దీవించునుగాక. ఆమేన్.